ఫైనల్లీ నేను కష్టపడిన దానికి నాకు ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. చాలా చిన్న సక్సెస్ కానీ నాకైతే చాలా పెద్దది. ఎందుకంటే నేను ఈ ఈ పర్టిక్యులర్‌గా ఈ నెంబర్ కోసం నేను చాలా కష్టపడ్డాను. చాలా వెయిట్ కూడా చేశాను. అదేంటంటే ఫైనల్లీ నా ఛానల్‌కి 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. ఫస్ట్ మైల్ స్టోన్ అంటే ఇదేనండి యూట్యూబర్స్‌కి. 100 సబ్స్క్రైబర్స్ అంటే ఫస్ట్ మైల్ స్టోను. ఆ తర్వాత వ్యూస్ ఇవన్నీ మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతూ ఉంటది. యూట్యూబ్‌లో కూడా దీని గురించి చాలా వీడియోస్ చూసి నేను క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. తర్వాతే మీతో చెప్తున్నాను. 100 సబ్స్క్రైబర్స్ అనేది చాలా చిన్న విషయం కాదు. సో, ఒక్క చోట 100 మందిని నిలబెడితే ఎలా ఉంటది చెప్పండి? అలానే 100 అంటే చాలా పెద్ద మ్యాటర్. నాకైతే చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్‌కి 100 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎంకరేజ్ చేయండి. మీరు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ మీకు నచ్చితే ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ మీకు తొందరగా వచ్చేస్తాయి. సో, వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. గివ్ అవే కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని డీటెయిల్స్. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.